ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో నేను మీకు అలిపిరి మెట్ల గురించి పూర్తి సమాచారాన్ని అయితే అందజేస్తాను. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలిపిరి మెట్లు అయితే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మనకు అందుబాటులో ఉంటాయి. సో మనం ఈ టైంలో అలిపిరి మెట్లు ఎక్కి మనం కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. అండ్ దర్శనం విషయంలో వస్తే మాకు దర్శనం టోకెన్స్ అనేవి విష్ణు నివాసంలో దొరికాయి. అది నేను మీకు ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. రాత్రి 9:30కు విష్ణు నివాసంలో మేము టోకెన్ల కోసం నిలబడితే ఒక 10 మినిట్స్లోనే మాకు దర్శనం టోకెన్స్ నెక్స్ట్ డే రాత్రి 7 గంటలకు అనేది దొరికాయి. సో దానివల్ల ఏంటంటే దర్శనం ఈజీగా తొందరగా అయిపోతుంది. మాకు వచ్చేసి దర్శనం 4 గంటల్లోనే అయిపోయింది. అండ్ బ్యాగ్స్ విషయంలో వచ్చేసి చాలామందికి తెలియదు బ్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలి అని. మనకిప్పుడు అలిపిరి మెట్ల స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మన బ్యాగ్స్ అనేవి ఇచ్చేయచ్చు. కింద మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు మన బ్యాగ్ యొక్క టోకెన్ని. సో మనం పైకి వెళ్ళిన తర్వాత అది చూపిస్తే మనకు మళ్ళీ బ్యాగ్ ఇచ్చేస్తారు. బ్యాగ్ ఇచ్చేసిన తర్వాత మా నడకని మేము స్టార్ట్ చేసాము. ముందుగా కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి దేవుడికి కొబ్బరికాయ తీసుకున్నాము. మేము వచ్చేసి 4 ఫ్రెండ్స్ వెళ్ళాము. మేమైతే మార్నింగ్ ఏం తినకుండానే స్టార్ట్ అయ్యాము. ఎందుకనంటే మనం ఏమైనా కింద ఫుడ్ తిన్నప్పుడు లైక్ ఆయిల్ ఫుడ్ టిఫిన్స్ లాంటివి చేసినప్పుడు మనం మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మెట్లు వచ్చేసి హైట్లో ఉంటాయి, మనకు ఫ్లాట్లో ఉండకుండా హైట్లో ఉంటాయి. సో హైట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ మళ్ళీ మనకు డైజెస్ట్ అవ్వక బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో మీరైతే ఈ తప్పు చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతోనే వెళ్ళండి. ఎందుకంటే మనకు స్టెప్స్ మీద మొత్తం ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గానే ఉంటుంది. కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మనకు అవైలబుల్గానే ఉంటాయి. సో మీరైతే కింద అయితే తినేసి అయితే వెళ్ళకండి. నాకైతే ఎప్పుడెప్పుడు అన్ని మెట్లు ఎక్కేద్దామా, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామా అని మనసులో కోరికగా ఉండే. సో ఫైనల్లీ అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. స్టార్టింగ్లోనే మనం కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దేవుడిని మొక్కుకొని మనం స్టార్ట్ అవ్వాలి. గోవిందనామాలు అయితే చెప్పుకుంటూ మేమైతే నడకదారిని స్టార్ట్ చేసాము. ఎందుకనంటే గోవిందనామాలు చెప్తూ ఉంటే మనకు తెలియని సంతోషం, ఆనందం వస్తుంది. దానితో ఉత్సాహం రెట్టింపై ఇంకా మనం ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది తప్ప ఆగిపోవాలి అని అయితే అనిపించదు. అలసట కూడా రాదు. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు గోవిందనామాలు జపిస్తూనే వెళ్ళండి. మీరు తొందరగా అయితే పైకి చేరుకుంటారు. దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసేసి ఇంకా మా దారిని మేము స్టార్ట్ చేసాము. దీని తర్వాత వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో గోమాతది టెంపుల్ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. రైట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మేము వచ్చేసి తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా దర్శనం బయట నుంచి మేమైతే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. నేనైతే ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే లోపలికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. టెంపుల్లో స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామివారి విగ్రహం అంటే చాలా బాగుంది. అండ్ దీని చరిత్ర గురించి మనం చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి మనకు 16వ శతాబ్దంలో శ్రీ నరసింహరాయల చేత నిర్మించబడింది. దీని తర్వాత మనకు వచ్చే గోపురం పేరే ప్రథమ గోపురం అని అంటారు. మనకు అలిపిరి మెట్ల మార్గంలో కనిపించేది మొదటి గోపురం ఇదే గోపురము. దీనికి వచ్చేసి చాలా చరిత్ర ఉంది. దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. అండ్ తిరుపతి వచ్చిన చాలామంది భక్తులు కింద స్టార్టింగ్ స్టెప్స్ నుంచి దేవుడికి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టడం కానీ, హారతి కర్పూరం వెలిగించడం కానీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ భక్తి మీద ఇదైతే చేస్తూ ఉంటారు. సో మీకు కూడా ఎవరికైనా ఇలా చేయాలనిపిస్తే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. మనకి ఇవి వచ్చేసి కిందనే అవైలబుల్గా ఉంటాయి. స్టార్టింగ్ మనం కొబ్బరికాయ తీసుకున్నాం చూసారా, అక్కడే మనకు పసుపు కుంకుమ కానీ హారతి కర్పూరం బిళ్ళల్లో అయితే మాత్రం అవైలబుల్లో ఉంటాయి. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు కింద లగేజ్ ఇచ్చేసాం కదా, లగేజ్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లైక్ కొన్ని వస్తువుల్ని కూడా పైకి తీసుకువెళ్తూ ఉంటారు అండ్ కింద అలౌ చేయరని చెప్పేసి. అలాంటి పనులు మీరైతే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది పవిత్రమైన ప్రదేశము. ఇక్కడ మనం ఎటువంటి ఆల్కహాల్స్ కానీ వేరే ఇతర వస్తువుల్ని కానీ తీసుకెళ్ళకూడదు. అండ్ ప్లాస్టిక్ కూడా నిషేధం. సో ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళడం కూడా మానేయండి. మనకు వాటర్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్లోనే ఉంటుంది. ఇలా గోవిందనామాలని జపిస్తూనే మేమైతే మా నడకదారిని అయితే స్టార్ట్ చేసాము. ఎక్కడ కూడా మాకు అలసట అనేది అనిపించలేదు. మీకు ముందుగా చెప్పాను కదా, మనం గోవిందనామాన్ని జపిస్తే మనకు అలసట అంటూ రాదు. మనకు మెట్లు ఎక్కడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. మనకు తెలియని సంతోషం వస్తుంది.
అండ్ ఇంకా మనం వెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉంటాము. మా ఫ్రెండ్స్ అయితే నన్ను వదిలేసి ముందే వెళ్తున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అని అనుకున్నాను నేనైతే. వాళ్ళు అన్నారు కదా, మేము కూడా నీలాగనే గోవింద నామాలు జపిస్తూనే వెళ్తున్నాము, ఆ దేవుణ్ణి మనం వేడుకుంటే మనం ఈజీగా వెళ్ళిపోతామని అన్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు కూర్మ అవతారము, వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం. ఇది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది కూర్మ అవతారము. తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం వెంకటేశ్వర స్వామి అవతారాలను వచ్చేసి మొత్తం 10 అవతారాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకి మెట్ల మార్గంలోనే కనిపిస్తాయి, చివరి వరకు ఉంటాయి. 10వ అవతారం వచ్చేసి మనకు మెట్ల ఎండింగ్ దగ్గర మనకు కనిపిస్తుంది. మిగతా 9 అవతారాలు మనకు మెట్ల మార్గంలోనే ఉంటాయి. ఇప్పటికైతే మేము 200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. కాకపోతే మేము చాలాసేపు అయితే నడిచినట్టు అనిపించింది, ఎందుకంటే చెప్పాను కదా ముందుగానే, ఈ స్టెప్స్ అనేవి హైట్లో ఉంటాయి కాబట్టి మనకు వెళ్ళడానికి కొంచెం అనేది టైం పడుతుంది. ఇక 200 స్టెప్స్ వచ్చిన తర్వాత మేము కొంచెం కూల్ డ్రింక్స్ తాగడం కానీ, ఏమైనా ఫ్రూట్స్ తినడం కానీ చేసాము. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఎనర్జీ వచ్చేసి ఇంకా మనం మెట్లు ఎక్కడానికి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఈ మెట్ల మార్గంలో ఎక్కడైనా సరే వాష్రూమ్స్ అనేవి నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ మెట్ల మార్గంలో మనకు ఎక్కడ కూడా చెత్త అనేది కనిపించదు, అది టీటీడీ గవర్నమెంట్ యొక్క గొప్పతనం. ఇప్పటికైతే మనం 250 మెట్లు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్తున్నారు చూడండి నన్ను వదిలేసి. నేనైతే ఇక వీడియోస్ తీస్తూ వస్తున్నాను. చూడండి శిల్పాలు ఎలా అయితే ఉన్నాయో, ఆ కాలంలో చేసిన శిల్పాలు ఇవి. చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి వెంకటేశ్వర స్వామిని చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికైతే మేము 300 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్, ఇంకా నడవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ మెట్ల మార్గంలోనే మనకు గజేంద్ర మోక్షం కూడా కనిపిస్తుంది. ఇక్కడ పూర్వం గజేంద్రుడు కోపంలో ఉన్నప్పుడు తనను శాంతింపజేసిన ప్రదేశం అని దీన్నే అంటారు ఫ్రెండ్స్, గజేంద్ర మోక్షం. అండ్ నెక్స్ట్ వచ్చే అవతారం వచ్చేసి మనకు వచ్చేసి వరాహ అవతారము. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క అవతారము. ఇక్కడ మనం నెక్స్ట్ దేవుడిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాము. దీని తర్వాత వచ్చేసి మనకు నరసింహస్వామి యొక్క అవతారం వచ్చింది. ఇదే మనకు 4వ అవతారము. ఈ అవతారం వచ్చేసి మనకు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు కదా, అతన్ని వధించడానికి మహావిష్ణువు వేసిన అవతారం ఇదే. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకు వామన అవతారం కనిపిస్తుంది. పూర్వకాలంలో మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చేసి 3 అడుగుల గురించి మనం విన్నాం కదా కథ, బలిచక్రవర్తి దగ్గర, అదే అన్నమాట. దీని తర్వాత వచ్చేసి మనకు గాలి గోపురం వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గాలి వీస్తుంది. సో ఈ గోపురానికి గాలి గోపురం అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కాకపోతే నాకు అనిపించింది అంటే ఇక్కడ గాలి బాగా వీస్తుంది కాబట్టి పెట్టారేమో అని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వేరే తెలియని వాళ్ళకైతే తెలియజేసినట్టయితే ఉంటుంది. గాలిగోపురం దగ్గరకు వచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ టిఫిన్స్ కానీ ఏదైనా సరే చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్లోనే ఉంటుంది. ఈ గోపురం స్టార్టింగ్లో వచ్చేసి మనకు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయము మరియు శ్రీ రాముల వారి దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది. సో మేమైతే దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు సాగాము. నేను మీకు కింద చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే టిఫిన్స్ అనేవి చేయకుండా స్టార్ట్ అయితే బెటర్ అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని స్టెప్స్ అనేవి ఫ్లాట్లోనే ఉంటాయి, హైట్లో ఉండవు. సో ఎవరైనా సరే ఇప్పుడు టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ టిఫిన్ చేయొచ్చు. టిఫిన్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1 కాదు 2 కాదు చాలా షాపులు ఉంటాయి. సో మనం ఎంతసేపు అయినా తిని ఇక్కడ నుంచి మనం హాయిగా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ అవైలబుల్ అయితే ఉంటుంది, టీటీడీ గవర్నమెంట్దే ఇది.
మనకు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బలరామ అవతారము. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క అవతారమే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి ఒక్క అవతారం గురించి ఇక్కడ రాసి అయితే ఉంటుంది. ఖాళీగా ఉన్న వాళ్ళైతే చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్తంభాలు చూస్తున్నారు కదా, ప్రతి స్తంభం మీద మనకు వెంకటేశ్వర స్వామి యొక్క పాటలు అనేవి రాసి అయితే ఉన్నాయి. ఎవరైనా సరే వెళ్తున్న వాళ్ళు వాటిని చదువుకుంటూ వెళ్తే, ఇందాక నేను చెప్పాను కదా లైక్ గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తే మనకు ఫ్రీ ఈజీ అయిపోతుంది అని, ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, వాటిని మనం చదువుకుంటూ వెళ్తే మనం వెళ్ళడం కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక స్టెప్స్ ఎలా కనిపించాయి, మనకి ఇప్పుడు చూస్తుంటే దగ్గరకు వచ్చేసామన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఇందాక మీకు చూపించాను కదా, అక్కడైతే టిఫిన్స్ అయితే చేసేసాము. టిఫిన్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యాము. ఇప్పటికైతే మేము నడిచి దగ్గర ఆల్మోస్ట్ 3 hours అయింది ఫ్రెండ్స్. మొత్తం అయితే మాకు నడవడానికి 6 hours టైం పట్టింది. ఎందుకంటే దీని తర్వాత మనకు వచ్చేసి ఆంజనేయ టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత మనకు మోకాల పర్వతం ఉంటుంది. అవి రెండు కనుక మనం ఎక్కేసినట్టయితే మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, అవి వచ్చేసి మనకు వెహికల్స్ పైనుంచి కిందకి వెళ్ళే రూటు. వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, రావడానికి ఒక రూట్ ఉంటుంది. సో మనకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కనిపించే రూటే పైనుంచి కిందకు వచ్చే రూటు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మనకు వచ్చేసింది ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. ఇది మనకు వచ్చేసి బలాన్ని చేకూరుస్తుందని చెప్పేసి దీన్ని పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి యొక్క కల్కి అవతారము. ఇక్కడ దీని గురించి కూడా రాసి ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా చదివేసుకోవచ్చు. అండ్ ఈ ఆంజనేయ స్వామి అయితే దర్శనం చేసుకుంటే మనకైతే చాలా అంటే చాలా బలం వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా సార్లు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి దర్శనం చేసుకొని వెళ్తాను. అక్కడ ఎంతమంది ఉన్నా సరే, కొన్నిసార్లు అయితే మేము వచ్చినప్పుడు వర్షం చాలా అంటే చాలా పడింది ఫ్రెండ్స్. అయినా కూడా లెక్క చేయకుండా ఆంజనేయ స్వామి బలంతో మేమైతే వెళ్ళి ఆ దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ మొక్కేసుకొని అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి నాతో వచ్చినట్టయితే నాకు అనిపించింది. అంత బలం వచ్చింది ఫ్రెండ్స్. వెళ్తున్నప్పుడు అయితే అస్సలు అలసట అనేది అనిపించలేదు నాకు. చూస్తున్నారు కదా, పైన వచ్చేసి రోడ్డు మార్గం ఉంటుంది, మనం కింద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మనకు శ్రీ మహావిష్ణువు యొక్క కృష్ణావతారం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది చూడండి చెట్టుకి గాజులు కట్టారు, దారాలు కట్టారు. అది ఎందుకు కట్టారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దారి మొత్తంలో ఓన్లీ కృష్ణావతారానికి ఎదురుగా ఉన్న చెట్టుకు మాత్రమే కట్టారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. అక్కడ వాళ్ళని అడిగి చూశాను, వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పారు. మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. ఇంతకుముందు మనకు కింద నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఉండేది. సో అలా వెళ్తున్నప్పుడు ఏమైందంటే వచ్చే వాహనాలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి టీటీడీ గవర్నమెంట్ మనకు పైనుంచి అయితే ఇలా స్టెప్స్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కింద వాహనాలు కింద నుంచి ఈజీగా వెళ్ళిపోతాయి, నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు కూడా ఎటువంటి హాని ఉండదని చెప్పేసి దీన్ని అయితే వేశారు. टांग पडता तो मजा झाली घरी काय भैया ओके बंद करा तू దీని తర్వాత మనకు వచ్చేసి మోకాళ్ళ పర్వతం వస్తుంది ఫ్రెండ్స్. మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మేమైతే కంప్లీట్గా అలిపిరి మెట్లు అనేవన్నింటినీ కంప్లీట్ చేసాము ఫ్రెండ్స్. నియర్ బై లాస్ట్ మెట్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడితో
అలిపిరి మెట్ల ప్రయాణం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం 3550 మెట్లు అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.